చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక డెవలప్మెంట్ అనేటువంటిది ఒక ముద్ర. ఆయన ఒక ట్రేడ్ మార్క్ డెవలప్మెంట్కి. మామూలు యువతరం కూడా ఆలోచించలేనట్టుగా 2-3 తరాల ముందుగా ఆలోచిస్తాడు ఆయన. 90s లో ఆ కంప్యూటర్ వచ్చిన కొత్తలో చాలా మంది అప్పట్లోనే కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి అనేటువంటి అపవాదులు వేసి బ్యాంకుల ముందు ధర్నాలు చేసిన రోజులు కూడా చూసాం మనం. ఈ రోజున కంప్యూటర్ లేకుండా బ్యాంకింగ్ రంగం అనేది లేకుండా పోయింది. 90s లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 2020 విజన్ అని చెప్పుకుంటూ వచ్చి ఆ రోజున మన హైదరాబాద్ హైటెక్ సెంటర్ గురించి ఒక ఆ రూపకల్పన చేసినప్పుడు రాళ్ళలో రప్పల్లో ఏం కడతాడైనా, అక్కడ బిల్డింగ్ కడితే ఏముంటుంది అని చెప్పేసి అన్నారు. ఈ రోజున హైదరాబాద్కే కాదు, తెలంగాణకే ఒక ఆదాయ మార్గం ఏదన్నా ఉందంటే ఐటీ రంగం. అక్కడి నుంచి ఆదాయంతో మెజారిటీ తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుంది. సుమారుగా 60,000 కోట్ల రూపాయలు ఎంత ఆదాయం ఉందండి. ఆ తర్వాత అంటే విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఈ రోజు ఏదో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు డబ్బులు వసూలు చేసేసి ఇలా ప్రజల అకౌంట్ లో వేసేస్తే అదే ప్రభుత్వం అనుకునే రోజులు కాకుండా నిజంగా విజన్ అని ఉంటే భవిష్యత్ తరాలు అద్భుతంగా జీవించాలంటే ఏ విధంగా ఉండాలన్న దాని మీద అంటే ప్రపంచంలో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే ప్రపంచంలోని ఐటీ రంగంలో సంబంధించిన పెద్ద పెద్ద కంపెనీల్లో ఈ రోజున ప్రతి తెలుగువాడు ఒకడైనా ఉంటాడు. ఒక తెలుగువాడు అంటాడు. దానికి పునాది వేసింది ఎవరంటే ఆ మొక్కలు నాటింది చంద్రబాబు నాయుడు గారు.